మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మెయిన్గా ఈ ఆగస్టు మాసం చివరి వారం 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా 4వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మెయిన్గా మనకి బుధుడి యొక్క స్థాన మార్పు కనిపించింది. ఆయన కర్కాటకం నుంచి సింహరాశిలోకి బుధ భగవానుడు ఈ వారం నుంచి ఆయన గోచారాన్ని మొదలు పెడుతున్నారు సింహంలో. సో అలాగే గ్రహాల యొక్క గోచారం మనం చూస్తే కుజుడు మిథున రాశిలో, కర్కాటకంలో ఉచ్చలో గురుమౌఢ్యం అయిపోయి గురుడు మాత్రమే కర్కాటక రాశిలో ఉన్నారు. రవి బుధ కేతువుల యొక్క సంచారం సింహరాశిలో ఉంది. శుక్రుడు నీచ రాశిలో సంచారాన్ని కంటిన్యూ చేస్తున్నారు. రాహు కుంభరాశిలోను, శని మీనరాశిలో వక్రస్థితిలో సంచారంలో ఉన్నారు. ఈ వారం చంద్రుని యొక్క గమనం మనం గమనించినట్టయితే కనుక ధనస్సు, మకరం, కుంభం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూడొచ్చు. సో ఈ విధమైన గ్రహగతుల ఆధారంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ అండ్ చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం వీళ్ళకి యోగిస్తున్న గ్రహాలు పంచమంలో గురుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, షష్టమంలో కేతువు అండ్ అలాగే 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ మంగళ బుధ గురు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకు ఉన్నట్టే చంద్రుడితో కలిపి. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది వారం ప్రారంభం. సో ప్రొఫెషనలైజ్డ్గా 10th హౌస్లో చంద్రుడు బాగా యోగిస్తాడు, మంచి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ని కలిగి ఉంటాడు. బట్ అపోజిషన్లో కుజుడు ఉన్నాడు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం డొమెస్టికల్ ఫ్రస్ట్రేషన్స్, వాహనాలకు సంబంధించి కావచ్చు, డొమెస్టికల్గా కానీ సమ్ ఇరిటేషన్స్, సమ్ ఫ్రస్ట్రేషన్స్ ఇన్ సరౌండింగ్స్ ఇన్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాలు కొంచెం చికాకుల్ని మీరు ఓవర్కమ్ అవుతూ మీరు మీ జాబు మీ ప్రొఫెషన్ చేసుకోవాల్సి వచ్చే ఆస్కారాలు వారం ప్రారంభం కనిపిస్తున్నాయి. మంగళ బుధ గురువారాల్లో చూస్తే ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా లాభంలో కూడా చంద్రుడు యోగిస్తాడు. సో ఇక్కడ అయితే న్యూట్రలైజ్డ్గా ఏంటంటే గురువు గారు ఉచ్చస్థితి సంచారంలో ఉన్నారు. సో గురుచంద్రులు ఇద్దరు కూడా చక్కగా ఈ రాశి వాళ్ళకి ఈ యొక్క చంద్ర గురుల యొక్క సమసప్తము చాలా బాగా యోగిస్తుంది. మంగళ బుధ గురువారాల్లో మంచి ఇంటెలిజెన్స్తో మీరు తీసుకునే నిర్ణయాలు, మీ గ్రాస్పింగ్ పవర్ అండ్ మీ క్రియేటివిటీ, సో ఇవన్నీ కూడా మంగళ బుధ గురువారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో కావచ్చు చాలా వరకు కూడా కొంత అనుకూలతల్ని క్రియేట్ చేస్తుంది. సంతాన పరంగా, విద్య, ఎడ్యుకేషన్ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, యువర్ అప్రోచెస్, వీటికి సంబంధించిన విషయాల్లో మంగళ బుధ గురువారాల్లో కొంత కాన్సన్ట్రేషన్ వల్ల కొంతవరకు గురుడి యొక్క శుభత్వం ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. శుక్ర శనివారాలు చూస్తే 1000 స్థానంలో రాహు యొక్క సంచారం ఉంది, అక్కడే చంద్రుడు కూడా ఉన్నారు. ఒక రకమైన ఇక్కడ స్ట్రెయిన్ అనేది రాశిలో ఈ యొక్క శని యొక్క సంచారంలో మనం గమనించవచ్చు. అంటే రెస్ట్లెస్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది సాటర్న్ రిట్రగ్రేషన్ వల్ల. యు మోర్ ఫీల్ శుక్ర శనివారాల్లో ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచించడం కావచ్చు. అండ్ ఇక్కడ రవి బుధ కేతువు లాంటి గ్రహాలు కూడా 6th హౌస్లో ఉన్నాయి. జనరల్గా 6th హౌస్లో రవి యోగిస్తాడు, బుధుడు యోగిస్తాడు, కేతువు కూడా యోగిస్తాడు. బట్ ఇక్కడ సమ్టైమ్స్ ఏంటంటే చంద్రరాహుల యొక్క ఇతి 1000 స్థానంలో జరుగుతూ ఉంది. సో ఇక్కడ 6th హౌస్ డైలీ రొటీన్లో వచ్చి పడే మ్యాటర్స్ అన్నీ కూడా ఒక రకమైన హెక్టిక్ స్ట్రెస్ని, పరిపరి విధాల ఆలోచనల్ని అవుద్దా లేదా ఈ పని అనే ఒక రకమైన డైలమా మైండ్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. బట్ ఎండ్లీ రవి 6th యోగిస్తాడు, బుధుడు యోగిస్తాడు, కేతువు యోగిస్తాడు. బట్ ఈ స్ట్రెస్ అయితే మాత్రం శుక్ర శనివారాల్లో తప్పదు. కాబట్టి కేజింపావు మినుములు, ఒక బూడిద రంగు వస్త్రం, శనివారం పూట చక్కగా దుర్గాదేవి ఆలయాన్ని దర్శనం చేసుకుని అక్కడ దానం ఇస్తే మంచిది. రాహు నవగ్రహాన్ని మాత్రం చదువుకుంటే మంచిది. ఏలినాటి శనికి ప్రతి శనివారం చక్కగా
అభిషేకం తైలాభిషేకం చేసుకుంటా నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవడం మంచిది. అండ్ ఇంకొకటి, కుజుడు అర్ధాష్టమంలో అయితే ఉన్నాడు. ధరణి గర్భ సంభూతం. మీకు ఎప్పుడు మానసిక ప్రశాంతత లేదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనుకుంటే ఇంటి విషయాలు రీత్యా, ఫిక్స్డ్ అసెట్స్ ప్రాపర్టీస్ అండ్ ఇంటి డొమెస్టికల్ మ్యాటర్స్ రీత్యా తప్పకుండా ఈ ధరణి గర్భ సంభూతం, ఈ కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. సో మొత్తంగా ఈ విధంగా ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం అయితే ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.